కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కోనరావుపేట మండలం మరిమట్ల ఎల్లారెడ్డిపేట మండలం దోమాల ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్స్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు. సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జూ, ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు భోజనంలో రాళ్లు వస్తున్నాయని, వాష్రూమ్ సరిగ్గా లేవని, టాయిలెట్లున్నా నీళ్లు రావడం లేదని, గేమ్స్ పీరియడ్లో పీఈటీ లేరని, ఆడుకునే ఆట వస్తువులు ఇవ్వడం లేదని, పాఠశాలకు పెన్షింగ్ లేదని విద్యార్థులు సమస్యలపై ఏకరువు పెట్టారు. చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకపోతే ఎట్లా అని మంత్రి బండి సంజయ్ స్కూల్ ప్రిన్సిపల్, స్టాఫ్ను ప్రశ్నించారు. ఇది తొలిసారి కాబట్టి వదిలేస్తున్నానని, ఇకపై ఇలా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. అవసరమైతే రాబోయే రోజుల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తానని స్పష్టం చేశారు. మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2018-2019 ఆ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఒక్కొక్క బ్లాక్ వారిగా ఏ బ్లాక్లో 50% కంటే ఎక్కువ ఎస్టీ, పేద, గిరిజన, ఆదివాసీ సంబంధించినటువంటి జనాభా ఎక్కువ ఉందో ఆ ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క ఏకలవ్య పాఠశాలను శాంక్షన్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని తర్వాత 2022లో దాన్ని 20% జనాభా ఉన్నటువంటి బ్లాక్లకు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మొత్తం దేశవ్యాప్తంగా